డాక్టర్ జట్కా మోటు పత్లు ఎక్కడున్నారు? పుర్పురి నగరంలో బంగారం స్మగ్లింగ్ జరుగుతోంది. నేను వాళ్ళకి ఈ విషయం ఫోన్లో చెప్పాను. వాళ్ళు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు. ఓ, మేం కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం. చింగం గారు రండి, టీ తాగండి. హాయ్ ఇన్స్పెక్టర్, మీరు మాకు హెల్ప్ చేస్తారా? చెప్పండి, నేను మీకు ఏ విధంగా హెల్ప్ చెయ్యాలి? ఐఎమ్ టామ్, తను నా భార్య చెర్రీ. మేం పురిపురి నగరం చూడాలని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మేము చూడాల్సిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయో కాస్త చెప్తారా? వై నాట్? అన్నిటికంటే మంచి చోటు కాదు 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 హే మ్యాన్, నీకే చెప్పేది. ఆగు, దూరంగా ఉండు, అక్కడే ఉండు. నువ్వు ఇక్కడికి వచ్చావంటే నా డాగి నిన్ను పిచ్చి పిచ్చిగా ఖర్చేస్తుంది. ఎందుకంటే నువ్వు రెడ్ షర్ట్ వేసుకున్నావు కదా. ప్లీజ్ గో బ్యాక్, ప్లీజ్ గో బ్యాక్. అయ్యో అయ్యో మేడం, రెడ్ కలర్ చూస్తే ఎద్దులే కదా బెదిరిపోతాయి. ఇది డాగీ కదా. యాక్చువల్లీ మా ఇంట్లో ఒక ఎద్దు ఉండేది. అది రెడ్ కలర్ చూసి మనుషుల వెంట పరిగెత్తినప్పుడల్లా దాంతో పాటు మా నాటి కూడా పరిగెత్తేది. అప్పటి నుంచి దీనికి కూడా అది అలవాటైపోయింది. రెడ్ కలర్ చూస్తే వాళ్ళని కరిచేస్తుంది. హే మ్యాన్, రన్ రన్, నాటి స్టాప్ స్టాప్. మోటు రన్. అది రెడ్ కలర్ చూస్తే తరుగుతుంది. నీ కుర్తా రెడ్ కలర్ లో ఉంది. మోటు ఇంకా వేగంగా పరిగెత్తు. అది కరిచిందంటే బొట్టు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకోవాలి. కాపాడండి, ఏమైంది? ఎవరో నా వెనకాల కరుస్తున్నారు. కాపాడండి. తప్పించుకున్నావు. రా, కొరుకు కొరుకు. రా రా, నన్ను కొరుకు. నిజంగా వచ్చేసింది. అయ్యో అయ్యో నాటి, ఆగు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఏయ్ నాటీ. అయ్యో పరిగెత్తకుండా ఇంత వేగంగా వెళ్ళిపోతున్నామేంటి? చచ్చాను దేవుడు. లగైతూ అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ నాటి వల్ల మనం అందరం అప్పడల్లా అయిపోయాం. వదులు. అయ్యో 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 మోటు, అయ్యో, ఇంతవరకు ఖర్చింది చాలు. నన్ను వదులు. నన్ను ఎందుకలా ఊరంతా పరిగెత్తిస్తున్నావు? ఏయ్ ఓ మై గాడ్, నా నాటి, నాటి. ఎవరైనా కాపాడండి, ప్లీజ్ హెల్ప్ మీ. సమ్వన్ హెల్ప్ ప్లీజ్. ఓ మై బేబీ. ఓ మై డియర్ నాటి, ఎవరైనా దాన్ని కాపాడండి ప్లీజ్. అరే, మీరు మీ డాగీని అదుపులో ఉంచుకోలేరా? అది నన్ను కరిచి కరిచి ఎలా చేసిందో చూడండి. అందుకే అది ఆ బోర్వెల్లో పడిపోయింది. మోటు, దాన్ని త్వరగా బయటికి తీయాలి. ఈ బావి చాలా చిన్నదిగా ఉంది. నేను లోపలికి వెళ్ళలేను. ఏదో ఒక ఐడియా ఆలోచించాలి. ఐడియా సజ్జి. మనం ఒక తాడుకి ఎముకను కట్టి లోపలికి వదులుదాం. అది ఎముకను గట్టిగా పట్టుకుంటుంది, వదలనే వదలదు. అప్పుడు దాన్ని పైకి లాగేద్దాం. దీన్ని కిందకి పంపిస్తున్నారు. దీన్ని చూడగానే అది పట్టుకుంటుంది. ఆ తర్వాత పైకి లాగుతాను, అది పైకి వచ్చేస్తుంది. అరే, ఈ ఐడియా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఏదైనా ఆలోచించండి. మోటు, త్వరగా ఏదైనా ఆలోచించు. చీకటి పడేలోగా దాన్ని మనం పైకి లాగాలి. లేకపోతే రాత్రంతా అది అక్కడే ఉండవలసి వస్తుంది. నో నో, ప్లీజ్ నో. రాత్రంతా దాన్ని అక్కడ అలాగే ఉంచేయకండి ప్లీజ్. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు.
ఐడియా సజ్జి. డాక్టర్ జట్కా, మీరేమైనా ఒక పెద్ద వాక్యూమ్ క్లీనర్ ని తీసుకురాగలరా? మనం లోపల ఉన్న దాన్ని సక్ చేసి పైకి తీసుకొద్దాం. ఇప్పుడే తీసుకొస్తాను. ఇవ్వండి, ఈ పైపు నా చేతికి ఇవ్వండి. అరే పతులు, నువ్వు వాక్యూమ్ ఆన్ చేయి. ఆ, ఆ. మీరందరూ వెనక్కి జరగండి ప్లీజ్. సారీ సారీ, నేనేమి చేయడం లేదు. ఇదే నా మాట వినటం లేదు. పతులు కాపాడు. అరే ఎవరైనా దీన్ని ఆఫ్ చేయండి. పతులు ఆఫ్ చేయి. ఇప్పుడు నేనేం చేయాలి? అందరూ లోపలికి వెళ్ళిపోయారు. నేను మీ ముందుకి రాలేను. అయ్యో చెరీ, నువ్వైనా వచ్చి కాపాడు. దేవుడి మీద ఉంటూ నా పని అయిపోయింది. లగాయితో. ఈ బోరు వెళ్ళకు పక్కనే లోపలికి భూమిలోంచి తవ్వుకుంటూ వెళ్ళి కింద నుంచి ప్యారలల్ గా సొరంగం తవ్వి దాన్ని భూమిలోంచి బయటికి లాగేద్దాం. ఇప్పుడు అసలు నా నాటి ఎలా ఉందో తెలియడం లేదు. కనీసం ఏడవను కూడా ఏడవట్లేదు. మోటు అంతా సరిగ్గా ఉంది కదా? అంతా బాగానే ఉంది. ఇది భలే చిత్రంగా ఉంది. ఇక్కడ నాటి పడిపోయిందని మనం గొయ్యి తవ్వాం. అందులో నుంచి ఎంత నీరు పైకొచ్చిందో. అరే మనం దీన్ని ఇలాగే వదిలిపెట్టకూడదు. వేరే వైపు నుంచి తవ్వుకుంటూ వెళదాం. బహుశా అక్కడ గుహ ఉండొచ్చు కదా. రామ తల్లి రా 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 రా. నాటి వచ్చాయి. దా 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 దా. అయ్యో నన్ను పైకి లాగండి, త్వరగా పైకి లాగండి. ఇది కరిచేస్తుంది, త్వరగా లాగండి. అరే నన్ను ముందు పైకి లాగండి. అది దానికి ఇష్టమైన స్థానంలోనే ఉందిలే. అరే పతులు త్వరగా పారిపోదాం పద. ఈ నాటి మళ్ళీ దాని పని మొదలు పెట్టింది. ఈ నాటి నిన్ను వదిలిపెట్టేలా లేదు మోటు. త్వరగా పరిగెత్తు. ఇప్పుడు ఈ నదీ మార్గంలో మనం బంగారాన్ని స్మగ్లింగ్ చేసేసాం. ఈ విషయం చింగారికి మోటు పతులకు అసలు తెలియనే తెలియదు. అద్భుతం బాస్, అద్భుతం. కవిత బాగానే ఉంది, కానీ మోటు పత్రులకు తెలిసిపోయి ఉండొచ్చు. ఓ, ఇప్పుడు ఈ నదీ మార్గంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారా? పాపం చింగం గారికి ఈ విషయం తెలియక ఊరంతా కాపలా పెట్టారు. అసలు నేను దొంగతనం చేస్తున్నట్టు ముందే మీకు ఎలా తెలిసిపోతుంది? ముందే ఎలా తెలిసిపోతోంది? ఇదేం విద్య నాకు చెప్పండి. జ్యోతిష్కి అంటారా లేక విద్య ఏమిటో నాకు చెప్పండి. మోటు లాల్ కుర్తా మీరు వేసుకున్నారంటే మీకు అన్నీ తెలుస్తాయి. ఫ్యూచర్ కళ్ళ ముందు ఉంటుంది. అలాగా, ఇవ్వు త్వరగా నీ ఎర్ర కుర్తాని ఇవ్వు. ఇదిగో వేసుకుని వచ్చాను, కానీ నాకు ఏ ఫ్యూచర్ కనబడటం లేదే. ఫ్యూచర్ నీ వెనకాల ఎదురు చూస్తోంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఇదేం ఫ్యూచరు? కాపాడండి, కాపాడండి. పరిగెత్తడానికి కూడా చోట్లేదు. కాపాడండి. చింగం గారు కాపాడండి. హెల్ప్. నాటి కమ్ డియర్, కమ్ టు మీ. నువ్వు ఇప్పటికే అందరినీ కొరికి కొరికి ఎంత అలసిపోయావో.
చింగం గారు, జాన్ బంగారాన్ని నది మార్గంలో స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇతన్ని పట్టుకోండి. మోటు పత్లు మీకు ప్రభుత్వం చేత బహుమతి ఇప్పిస్తాను. హా! మోటుపత్రులు థ్యాంక్ యూ. మా నాటిని మాకు అప్పగించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మేము బయలుదేరతాం, లేదంటే ఇది మళ్ళీ ఎవరి మీదో అటాక్ చేస్తుంది. బాయ్ బాయ్ బాయ్. అయ్యో. నీకు సారీ థ్యాంక్ యూ అన్ని ఒకేసారి చెబుతోంది మోటు.